ఏ ఒక్కరిని తన బిడలకు హింస చేయడానికి దేవుడు అనుమతించలేదు. ఈరోజు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండవు. ప్రభు కోసం జీవించు, ఆయన్ను ఆరాధించు, ఆయన స్తుతించు. మనసు తెరిచి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించగలిగితే నీ నిమిత్తం రాజులను సైతం గద్దించగలిగే సామర్థ్యం ప్రభువుకుంది. అబ్రహాం జీవితంలో నెరవేరింది, మన జీవితాలు కూడా దేవుడు నెరవేర్చగలడు. అనగా దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు, ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడు, ఆయన తలంపుల్లో మనం ఉన్నాము. మనము ఆయన బిడ్డలం కనుక నిత్యము మనల్ని భద్రపరిచి నడిపించి తన మహిమ కొరకు మనల్ని వాడుకోవడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడే. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించి వాగ్దాన నెరవేర్పును చూచినట్లుగా మిమ్మల్ని మీరు సంపూర్తిగా దేవుని సమర్పించుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఆత్మకార్యాలు, అద్భుత కార్యాలు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ సేవకులు మరియు నీవు అభిషేకించిన వారిని హింస చేయడానికి ఏ ఒక్కరినూ అనుమతించలేదు నాయన. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. వారి నిమిత్తం రాజులను సైతం గద్దించిన దేవుడు ప్రభువా. మా జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాల్లో కూడా నీ జోక్యాన్ని మేము చూస్తున్నాము. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మా ప్రియులు ఎవరైతే భయములోనో ఆందోళనలోనో ఎవరో ఏదో అన్నారని కృంగిపోయి కుటుంబం అంతా కూడా నిస్సారమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఎవరైతే నాయన ఆనందం లేక సంతోషం లేక ఉన్నారో వారందరినీ ఈ వాగ్దానం ద్వారా బలపరిచి లేవనెత్తండి. కృంగిన వారు లేవనెత్తడంలో నేను మించిన వారు లేరు కనుక నీకు స్తోత్రాలు. పడిపోయిన వారు లేవనెత్తగలిగిన దేవుడు నాయన బలపరచండి, అద్భుతాలు చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you dear friends. Have a wonderful day.